తార తలస్నానం చేసి వచ్చి కూర్చొని సాంబ్రాణి వేసుకుంటూ గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి గగన్ కారులో తార వాళ్ళ ఇంటికి వస్తాడు. గగన్ని చూడగానే తార సంతోషంతో అతను నా కోసమే వచ్చుంటాడా అని చెప్పి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది. గగన్ లోపలికి వచ్చిన తర్వాత తార వాళ్ళ అన్నయ్య ధ్రువ రండి కూర్చోండి అని చెప్పి గగన్తో అంటూ ఉంటాడు. గగన్ కూర్చున్న తర్వాత మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. పెళ్లి సంబంధం గురించి గుడిలో చూడగానే చాలా నచ్చారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తార గగన్ చెప్పేది తన గురించి అనుకొని సిగ్గుపడిపోతూ ఉంటుంది. మీరు ఒకసారి మా ఇంటికి వస్తే మిగతా ఫార్మాలిటీస్ కూడా మాట్లాడుకుందామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తార ధ్రువ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ధ్రువ అంటూ ఉంటే అక్కడి నుండి వెళ్ళిపోతున్న గగన్ మా చెల్లెల్ని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఇంటికి వస్తే మా అమ్మతో చెల్లితో కూడా మీరు మాట్లాడొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో ధ్రువ నా దగ్గర కూడా ఒక ప్రపోజల్ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి కట్నం గురించేనా? దాని గురించి మీరేం ఆలోచించకండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే లేదు, నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే మీరు కూడా నా చెల్లెలు తారని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ధ్రువ కండిషన్ పడతాడు. తార సిగ్గుపడిపోతూ ఉంటే గగన్ ధ్రువ మాటలకి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.